జోగులాంబ గద్వాల జిల్లా నకిలీ సర్టిఫికెట్ల సూత్రధారి మిర్యాలగూడకు చెందిన మాజీ ప్రిన్సిపాల్ బాలకృష్ణను అరెస్టు చేసి రిమాండ్కు తరలించిన గద్వాల పోలీసులు. ఇప్పటివరకు ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఇంకా నకిలీ సర్టిఫికెట్లు వ్యవహారం విచారణ చేస్తున్నాము. అతని నుంచి ఇంటర్మీడియట్ బిసిఏ సర్టిఫికెట్లు స్వాధీనం చేసుకున్నట్లు వివరాలు వెల్లడించిన డీఎస్పీ వాయం మొగులయ్య, డీఎస్పీ మొగులయ్యతో పాటు గద్వాల సర్కిల్ ఇన్స్పెక్టర్ టంగుటూరి శ్రీను, గద్వాల పట్టణ ఎస్ఐ కళ్యాణ్ రావు. రీసెంట్గా ఈ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఫేక్ సర్టిఫికేట్స్ గురించి 3-4 డేస్ క్రితం నాగేంద్ర అండ్ నరేష్ క్యాండిడేట్స్ను నాగరావు అండ్ నరేష్ రిమాండ్ చేసాము. అందులో భాగంగానే ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో భాగంగా నిన్న మిర్యాలగూడకు చెందిన బాలకృష్ణ, చెరుపల్లి బాలకృష్ణ అనే అతన్ని, ఈయన ఎక్స్ కాలేజ్ ప్రిన్సిపల్, ఆయనను కూడా నిన్న కస్టడీలోకి తీసుకొని ఎంక్వైరీ చేసి ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాం అదే కేసులో. ఇంకా ఫర్దర్గా డీటెయిల్ ఇన్వెస్టిగేషన్ చేసి దీంట్లో ఎవరెవరు ఉంటే వాళ్ళని యాజ్ పర్ లా ఎక్సెప్ట్ చేస్తూ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. మొత్తం ఎంతమంది తెలుసు ఇది చెప్పలేము. అది ఇన్వెస్టిగేషన్ ఎక్కడ దాకా తీసుకెళ్తే అక్కడ దాకా ఎంతమంది అనేది లేదు. ఏమైనా సర్టిఫికేట్ దొరికినాయి. ఒక 3 సర్టిఫికేట్లు ఆయన దగ్గర సీజ్ చేసాము. డిఫరెంట్ పర్సన్స్కు డిఫరెంట్ అంటే ఒకటి వివిధ యూనివర్సిటీస్కు, అలాగే ఇంటర్మీడియట్, డిగ్రీ అట్లా వేరియస్ సర్టిఫికేట్స్ ఆయన దగ్గర సీజ్ చేశాము. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తాం, ఇన్ డీటెయిల్గా చేస్తాం. యాజ్ పర్ ద లీగల్ ప్రతి ఒక్కరిని ఫిక్సప్ చేస్తాం. ఎవరెవరు ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉంటే వాళ్ళందరినీ ఫిక్సప్ చేస్తాం. ఇప్పటిదాకా ఒక 10 to 12 మెంబర్స్కు ఇచ్చినట్టు మనకు ప్రైమరీ ఇన్ఫర్మేషన్ ఉంది. బట్ ఇన్ డెప్త్కి పోతాం, అది ఇంకా పెరగవచ్చు లేదా అంతమందికే ఉండొచ్చు. ఒకటి సార్, ఇప్పటిదాకా మీరు నలుగురిని అరెస్ట్ చేశారు కదా సార్, ఆ మాట ఇప్పటి వరకు ముగ్గురిని చేశాము. మొన్న 2 చేశాము, ఈరోజు ఒకళ్ళని చేశాము. ఫర్దర్గా ఎవరెవరిని ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు ఉంటే వాళ్ళ దాన్ని బట్టి దొరికినట్టు లీగల్గా ఎవిడెన్స్, బేసింగ్ అంతా ఎవిడెన్స్ ఫిక్సప్ చేస్తూ లీగలైజ్ చేస్తూ వస్తాం. ఈయన సాక్షి అని ఇప్పుడు లేదు, గతంలో మిర్యాలగూడ ప్రైవేట్ కాలేజ్ అని సాక్షి లేవు. 3-4 years ఐ థింక్ ఒక 10 years క్రితమండి. అంటే డీటెయిల్గా ఒకసారి వెరిఫై చేస్తాం, ఆ కాలేజ్ గురించి వెరిఫై చేస్తాం. ఇప్పుడైతే ఆయన పనిచేస్తలేడు అందులో, అది కూడా వెరిఫై చేస్తాం. అందులో కూడా ఏమన్నా జరిగిందని అది కూడా వెరిఫై చేస్తాం. అంటే వృత్తి ధర్మం ముందు వాళ్ళ ఉద్దేశం అది. ఒకసారి